ఉన్నాను ప్రభా. నా చేయి పట్టుకోండి తండ్రి, నన్ను ఆదరించండి అయ్యా. నాలో ఉన్న ప్రతి విధమైన మోసపూరితమైన జీవితాల నుంచి ఈ రాత్రి కాలసం విడుదల దయచేసి అని పాడదాం. అందరం కూడా పాట మాత్రమే కాదండి, హృదయపూర్వకంగా దేవుడు వేడుకుందాం. ప్రభు చూపించే దేవుడని, కాపాడే దేవుడని పేర్కొందాం ఆయన. స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎవరైతే రాత్రి కాలసం హృదయపూర్వకంగా వారి జీవితాన్ని మీ ముందు పెడతా ఉన్నారు, వారి వ్యక్తిత్వాన్ని ముందు పెడతా ఉన్నారు, వారి బలహీనతను మీ ముందు పెడతా ఉన్నారు, అభిషేకించండి, వారిని బలపరచండి. వేసే కొందనాలు తండ్రి. చిన్న దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. ప్రభువా, బలపరచువా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేము బలహీనమయ్యా, ఎన్నికలేని వారు తండ్రి. మా విధేయతల్లో చిక్కుకొని, మా బలహీనతలలో పట్టుబడి బ్రతకలేకపోతున్న బలహీనలు నాయన. యేసయ్యా, కరుణించవా, కృప చూపించవా తండ్రి. నాయన నీ కృప మా మీద అధికం చేయ తండ్రి. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి. అవును ప్రభువా, నాలో ఎన్నో లోపాలున్నాయ్యా, ఎవరికి తెలియని లోపాలు ఉన్నాయి తండ్రి. దాచి ఉంచి ఉన్నాను ప్రభువా, నన్ను విడిపించువ తండ్రి. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించినది. స్తోత్రం నీకే స్తోత్రం. హల్లెలూయా. దయచేసిన తండ్రి నీకే స్తోత్రం. దీవించిన దేవా నీకే స్తోత్రం. ఓ మానవుడా, నువ్వు కోరుకోవలసింది దేవుని కృప, నువ్వు ప్రయాసపడవలసింది దేవుని కృప, నువ్వు పొందుకోవలసినటువంటిది దేవుని కృప. దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తే బాధపడే రోజు ఒకటి ఉంటుంది, అది మంచితనం. సంవత్సరాలు గతిస్తూ ఉంటా ఉన్నామని వేడుకుంటున్నాం. నీ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడే ప్రభు, వారిని వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. వేసేయనికి వందనాలు. మా సంఘాలను పరిచయం, గ్రామస్తులను, సంఘస్థులను నీ ప్రేమను, నీ కృపను మేము చులకన చేయక సద్వినియోగం చేసుకునే భాగ్యం మా శరీరం ఆత్మ విడుదల కాకుండా నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచే. ఎవరైతే రాత్రికాల సమూహంగా వారి జీవితాలు ముందు పెడతా ఉన్నారు, వారి వ్యక్తిత్వాన్ని ముందు పెడతా ఉన్నారు, వారి బలహీనతని ముందు పెడతా ఉన్నారు. అభిషేకంగా మరి మొదటి సువార్త సభలో వర్తమానం అందించి మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని యొక్క మహాకృప, ఆయన శ్రేష్టమైనటువంటి ఈవులతో మనల్ని నడిపిస్తూ
మరి స్థానిక సంఘముగా మరి ఈ యొక్క రక్షణ సువార్త సభలు 25వ వార్షిక రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయటానికి దేవుడు కృపనిచ్చారు. మరి దైవజనులు సంఘము ఎంతో ప్రయాస వ్యయంతో ప్రార్థనాపూర్వకంగా చేస్తేనే ఇంతటి కార్యక్రమాలు చేయటానికి అవుతుంది. అందును బట్టి మరి దేవునికి మహిమ పరుస్తూ ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ కె డేవిడ్ రాజయ్య గారు, మరి అభిషక్త దైవజనులు సభాధ్యక్షులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తదితర దైవజనులు పెద్దలు, నాకు పేర్లు తెలియదు మన్నించాలి, మీ అందరికీ, అలాగే ఆసక్తితో వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు క్రీస్తు ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు రక్షణ సువార్త సభలు అనే విషయాన్ని తెలుసు, కానీ ఈ పైన ఉన్నటువంటి మాట 25వ వార్షిక అనేటువంటి మాట నా హృదయాన్ని తాకింది. నేను ఈ ప్రాంగణానికి వచ్చి ఇంతకుముందు ఈ పాంప్లెట్ నా దగ్గరికి వచ్చింది, కానీ నేను అది అంతగా చూడలేదు. కానీ 25వ వార్షికోత్సవ నిజంగా ఎంత సంతోషం. ఈ ప్రాంతంలో ఈ రీతిగా ఈ కార్యాన్ని ఇన్ని సంవత్సరాలు జరిగించటం అని అంటే ఎంతోమంది ఆత్మపూర్ణులు, ప్రార్థనాపరులు, పరిచర్య భారం కలిగిన వారు లేవబడి ఉండాలి. అటు రీతిగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నారు. ఆమేన్. ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాం. ఈరోజు ఏ కృపను బట్టి ఇక్కడ నిలిచి ఉన్నామో, ఏ కృపను బట్టి జీవిస్తున్నామో, ఏ కృప మనల్ని నడిపిస్తుందో ఆ కృప యొక్క ఔన్నత్యాన్ని రోజు మనం చూడబోతున్నాం. భక్తుడు అంటున్నారు, నీ కృప ఆకాశమునంటుచున్నది అన్నారు. కృప యొక్క గొప్పతనం ఏమిటంటే ఈరోజు 25 వత్సరాలు దేవుడు తన కృప చేత పోషిస్తున్నారంటే ఈ మధ్యలో ఎన్నో ఆరాధనలు, సంఘ కూడికలు, సంఘ కార్యక్రమాలు, ఎన్నో రీతులుగా దేవుడు తన కృపను విస్తరింప చేస్తున్నాడు. ఆయన కృపను బట్టి మనము మనుగడ సాధిస్తున్నామన్నారు. ఆయన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నామన్నారు. కీర్తనకారుడు మరొక చోట నీ కృప జీవము కంటే ఉత్తమము అన్నారు కదా. ఈ కృప ఏం చేస్తుంది మనుషుల్ని? ఈరోజు ఒక విలువైనటువంటి సందేశాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం. హృదయాలను వాక్యం వైపు దృష్టించాలి. మధ్యలో నేను అడిగిన వారు మాత్రమే ప్రశ్నలు చెప్పాలి సుమా, సిద్ధపాటుగా ఉండండి. రైట్. దేవుని యొక్క కృప చేసే కార్యం ఏమిటి అనేటువంటిది సగటు క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనకు ఉండేటువంటి నమ్మకం ఏమిటంటే కృప యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది. మీరు కృప చేతనే రక్షింపబడ్డారు అన్నారు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటూ, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయించటానికి వీలు లేదు అన్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం రక్షణ పొందామంటే దేవుని కృప, జీవిస్తున్నామంటే దేవుని కృప. ఈరోజు చాలా మంది లోకంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యా ఎంతో దుర్మార్గపు పాపాలు చేస్తున్నారు, ఇంకా ఎందుకండి బ్రతుకుంటున్నారు, దేవుడు ఇంకా ఎందుకు వాళ్ళని జీవింపజేస్తున్నారు అంటే కృప దీర్ఘశాంతము వహించి వారు మారు మనసు కొరకు అవకాశం ఇస్తూ ఉంది. కృప చేసే కార్యక్రమము క్షమించటమేనా? కృప చేసే కార్యక్రమము రక్షించటమేనా? కృప చేసే కార్యక్రమము ప్రాచీన పాపమును మర్చిపోవటమేనా అని అంటే అంతవరకే కాదట. కృప చాలా పనులు చేస్తుంది. కృప ఏం చేస్తుందో మనం చూడబోతున్నాం. రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, రోమీయులకు రాయబడిన పత్రిక, కాబట్టి ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని. రైట్. దేవునికి స్తోత్రం అమ్మా. కృప మనుషులను నీతిమంతులుగా తీర్చిదిద్దుతుందట. జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులుగా కృప అనే మాట సుపరిచితమే. వ్యక్తులుగా మనం చాలా మంది పేర్లు కూడా కలిగి ఉంటూ ఉంటారు. కృప చేసే కార్యక్రమము క్షమించటమే అంటే మనం పొరపడినట్టే.
ఎందుకనంటే కృప చేసే కార్యము, పని చేసేటటువంటి తీరును గురించి ఈరోజు లోతైన భావంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా కృపను ఎలాగూ సద్వినియోగపరుచుకుంటున్నాం. ఒక భక్తుడు అన్నాడు, కృప పాపము చేయటానికి లైసెన్స్ కాదట. చాలామంది దాన్ని వినియోగించుకుంటున్నారు. కృప, మనం కృపాయుగంలో ఉన్నాం గనక దేవుడు చూసి చూడనట్టు ఉంటాడు, ఎలాగైనా జీవించాలనుకుంటున్నారు. కాదు కాదు, అలాంటి నిర్వచనాలకు మనం దూరంగా ఉండాలి. కృప ఎలా పనిచేస్తుందయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో ఒక ఉదాంతాన్ని మీకు నేను చూపిస్తాను. ఆ మాటలు ఆదికాండము 32వ అధ్యాయంలో, తర్వాత చదువుదిరి కానీ ఈ 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి కృపను గురించి మాట్లాడుతూ ద ఫైండింగ్ గ్రేస్, కృపను కనుగొనుట ఎలాగనేటువంటి వృత్తాంతాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా కృప చేసేటువంటి పని ఏమిటయ్యా అన్నట్లయితే, కృపను దేవుడు మానవాళి, దేవుని బిడ్డలు ఆయనకు అనుకూలమైన మార్పు చెందటానికి కృపను ఉపయోగిస్తారట. కృప కేవలము క్షమించటానికి కాదు, కృప కేవలము ప్రేమించటానికే కాదట. తన బిడ్డల్ని మార్చటానికి దేవుడు కృపను ఉపయోగిస్తారు. ఈరోజు లోకంలో కృప ఉందంటే పాపం చేసేవారు, దుర్మార్గం చేసేవారు కృపలో ఇంకా జీవిస్తున్నారు అని అంటే దేవుడు వారి మార్పు కొరకైనటువంటి ప్రణాళిక చేస్తున్నారు. అయ్యా, ఈ కృపను బట్టి నిన్ను శిక్షించను, నువ్వు ఇలాగే పాపంలో ఉండని కాదు దాని ఉద్దేశం. కృప రక్షణార్థమైనటువంటిది, కృప క్రమశిక్షణతో కూడినటువంటిది, కృప బాధ్యత కలిగినటువంటిది. ఈ క్రమంలో మొట్టమొదటిగా మనం చూడాలి అన్నట్లయితే, దేవుడు తన బిడ్డలమైనటువంటి మనము ఎదుర్కొనేటువంటి పాప పర్యవసానాన్ని కృప ద్వారా తెలియపరుస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఇది ఎలాగో నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు మానవాళికి జరుగుతున్నటువంటి సమస్యను కృప ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. అంటే నువ్వే స్థితిలో ఉన్నావు, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అజ్ఞాతిక్రమము, పాపములో ఉన్నాడు. ఏదేను తోటలో నుంచి అవ్వ ఆదాము పాపము చేశారు. పాపమును బట్టి వారు అజ్ఞాతిక్రమముతో తోట నుంచి తోలివేయబడ్డారు. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా చూడండి. అయితే వారు చేసినటువంటి శిక్షకు ప్రతిఫలంగా మరణించాలి. ఇంకా ఎందుకు జీవించారు? కృపను బట్టా? కృప జీవింపజేస్తుందా? కృప క్షమిస్తుందా అంటే, కృప నిన్ను మార్చే వరకు వదలనది కృప. కృప దేవుని యొక్క చిత్తములో నిన్ను నడిపించే వరకు నిన్ను వదలనటువంటిది కృప. నీకు ఇచ్చేటువంటి ఆయుష్ దినాలు, నీకు ఇచ్చేటువంటి అవకాశాలు, నీకు ఇచ్చేటువంటి జ్ఞానము సంపూర్ణతలోనికి నడవటానికి కృప పనిచేస్తుంది. ప్రియులారా గమనించండి. ఇవి ఎక్కడి నుంచి, ఏదేను తోట నుంచి వెళ్ళాక దేవుడు వారిని బట్టి, అయ్యా మీరు పాపం చేశారు కనుక, ఆజ్ఞాతిక్రమమే పాపము గనక మీరు మరణించాలి, చావండి అనలేదు. చావండి అనలేదు. కారణం ఏమిటి? కృపను బట్టి వారికి చర్మపు వస్త్రాలను తొడిగి పంపించారు. ఎందుకని? మరలా మీరు రక్షణార్థమైన స్థితిలో నూతనమైనటువంటి నీతి కలిగిన జీవితాన్ని జీవించే పరిస్థితికి రావటానికి కృప ద్వారా మీరు జీవించండి. పాపం చేయటానికి కాదు మీ జీవితం, తప్పులు చేయడానికి కాదు జీవితం. ఈరోజు కృపాయుగంలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుడు ఇదిగో అందుకు గల పర్యవసానాలను తెలుసుకుని, అయ్యో జరిగినటువంటి ఇతివృత్తాంతంలో ఏం జరిగింది, ఇంత ఘోరమైనటువంటి పాపము చేసినా నేను ఇంకా జీవిస్తున్నానంటే, ఇంకా మరణించకుండా ఉన్నానంటే నా హృదయము మార్పు చెందాలి. అయ్యో దేవా, నీ ప్రేమ ఇంతగా నా ఎడల పనిచేస్తుందా? ఈరోజు చాలామంది పాపపు స్థితిలో ఎలా వెళుతున్నారయ్యా అన్నట్లయితే, పాపాన్ని బట్టి మనిషి బండదేరిపోతున్నాడట. గ్రంథకర్త అంటున్నాడు, వాతవేయబడిన మనస్సాక్షి అన్నాడు. వాతవేయబడిన మనస్సాక్షిలో కృపాబాహుళ్యము కనబడట్లేదు. దేవుడు తన కృపను బట్టి పనిచేసేటప్పుడు ఎంతటి అద్భుత కార్యాలు చేస్తారంటే,
యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదవండి నాన్న. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు సొమ్మసిల్లు వారికి ఆయనే, బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. చాలమ్మా, ఈ మాట చెప్పారు కదా. సొమ్మసిల్లు వారికి కృప సస్టైన్. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు గారు ఓడ కడుతున్నారు. ఎంతకాలం కట్టారు? 120 ఏళ్ల పాటు కట్టారు, అవునా? ఈ 120 ఏళ్ల పాటు ఆయన సమస్యలు లేదు, ఆయన అలిసిపోలేదు. ఏమ్మా, మనిషిగా మనకి 60 ఏళ్లకు రిటైర్మెంట్ అన్నారు. ఒక్కోసారి గవర్నమెంట్ వారు 5 ఏళ్ళు పెంచుతూ ఉంటారు, 5 ఏళ్ళు తగ్గించేస్తూ ఉంటారు రిటైర్మెంట్ సమయాలు. ఎంతకాలం పనిచేస్తాం? ఒక మాట, 120 ఏళ్లలో దేవుని కృప పనిచేస్తుంది. దేవుని కృప నశించిపోతున్న ఆత్మల యొద్దకు వెళ్ళి అవకాశం ఇస్తుంది. వారు పాపం చేసిన వెంటనే అగ్ని దిగి దహించలేదు. వారు పాపం చేసిన వెంటనే శిక్ష వచ్చేసి లయం కాలేదు. 120 ఏళ్ల పాటు ఈయన ఓడను కడుతున్నాడు. ఓడను కట్టి సమస్యలు పోలేదు. ఎందుకో తెలుసా? దేవుని కృప విస్తరించబడి ఉన్నప్పుడు, ఉగ్రత రాకమునుపు, జలప్రళయము రాకమునుపు దేవుని కృప బలంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు కూడా దేవుని కృప పనిచేస్తుందా లేదా? దేవుని కృప పని చేయటాన్ని బట్టి మానవులమైన మనము మనుగడ సాధిస్తున్నాం. దేని కొరకు? మార్పు కొరకైనటువంటి కృప. యథార్థ పరిస్థితులను మానవుడు తెలుసుకోవటానికి దేవుని కృప. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉండడానికే కాదు. వెళ్ళినటువంటి తప్పిపోయిన కుమారుడు ఆ కృపను సద్వినియోగపరుచుకున్నాడు కనుక అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివారికి సమృద్ధిగా ఆహారం ఉండగా నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కృపను సద్వినియోగపరుచుకోవటం. ఆదాములు బయటకు వచ్చాక బహుశా వారు ఖచ్చితంగా అనుకుని ఉంటారు, అయ్యో ఏదైనా వనంలో ఎంత చక్కటి అనుకూలమైన వాతావరణం ఉండేది, దేవుని సన్నిధిని పొందుకునే వాళ్ళం కదా. ఈరోజు ఇలా లోకంలో పడిపోయాము. కొన్నిసార్లు మనం కూడా కృపను దుర్వినియోగం చేస్తూ ఉంటాం. దేవుని సహవాసాన్ని విడిచి లోకం వైపు పరిగెడుతూ ఉంటాం. అప్పుడు నువ్వు తెలుసుకోవాలి, ఇంకా నేనున్నాను అంటే, ఇంకా నేను జీవిస్తున్నానంటే, నా ప్రభువుని బాహాటముగా సిలువ వేయబడిన తర్వాత కూడా ప్రభు నన్ను ఉపేక్షిస్తున్నారంటే ఆయన కృప నా కొరకై కార్యము జరిగించటానికి పశ్చాత్తాపంలోనికి నడిపించాలి. మార్పు కొరక కృప నిన్ను క్షమించి వదిలేదు కాదు కదా. కృప అనేది నీకు అర్హత లేని నీకు గుర్తింపు వచ్చి వదిలేదు కాదు. కృప పనిచేసేటటువంటిది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు రక్షణ సువార్త సభలో క్రైస్తవులమైన మనమే కానీ లోకమంతా కూడా ఈరోజు మనల్ని ప్రశ్నించవచ్చు, అయ్యా మీ దేవుడు ఇలాగైతే ఇదిగో ఫలానా వారు శిక్షించట్లేదు, ఫలానా వారు మరొకటి, ఎన్నో ప్రశ్నలు లేవనెత్తబడుతూ ఉంటాయి. నా దేవుడు కృపగలిగిన దేవుడు గనకే మార్పు చెందుటకు పర్యవసానాలను తెలియపరుస్తున్నారు. ప్రసంగి గ్రంథకర్త దుర్దినములు రాకమునుపే వీటి యందు ఆనందించు, అలాంటి సంతోషము లేని సంవత్సరములు ఒకనాటికి అనుకుంటాడట మనిషి పరిగెట్టి వృద్ధాప్యమో అనారోగ్యమో లేవలేని స్థితి వచ్చాక, వీటి యందు నాకు ఆనందం లేదు, ఈ సంవత్సరాల్లో నేను అనవసరంగా గడిపేశాను, నేను నిరుపయోగంగా గడిపేశాను, నా ఆస్తిని, నీ బలాన్ని, నా సమయాన్ని నిరుపయోగంగా చేశాను, అయ్యో ఎందుకు నా సమయాన్ని అలా వృధా చేసుకున్నానని ఒక రోజుకు నువ్వు బాధపడతావట ఖచ్చితంగా, సద్వినియోగపరుచుకోకపోతే. చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తూ ఉంటారు, ఒరే అబ్బాయి నేను చదువుకోమంటే చదువుకోలేదు, నా పరిస్థితి ఇలాగైందిరా, నువ్వన్నా చదువుకోరా అంటే ఏ అనుభవం వచ్చింది? ఇప్పుడు నీ అనుభవం నీకు ఎప్పుడు వచ్చింది? అవి గడిచిపోయాక, అనవసరంగా గడిపిన సమయం, ఆ రోజు నా తల్లి నా తండ్రి చెబితే నేను వినలేదే, నేను నిర్లక్ష్యం చేశానే, ఇప్పుడు బుద్ధి చెప్తున్నాడు మనిషి. అంటే వాటి యందు నాకు సంతోషము లేని సంవత్సరాలయ్యా, నా యవ్వన కాలము, నా విద్యా జీవితము సంతోషము లేని దినాల వెంబడి గడిపాను, నువ్వు అలా చేసుకోవద్దు. అనుభవం వచ్చింది ఇప్పుడు. అలాంటి సమయం కృప నీలో ఆ పర్యవసానాన్ని తెలియపరచాలి.
ప్రియులారా, ఈ మాటను తెలియపరచాలి అంటే ఆదికాండంలో 32వ అధ్యాయం మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. ఇందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తంలో ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము గారిని పిలిచి 3 ఆశీర్వాదాలని అబ్రహాము గారికి ఇచ్చారు. 3 ఆశీర్వాదాలు. 1 భూమిని గురించినటువంటి వాగ్దానము, 2 సంతానమును గూర్చిన వాగ్దానము, 3 ఆశీర్వాదము. నువ్వు ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు. 3 వాగ్దానాలు ఇచ్చారు. అబ్రహామా, నీ ఇంటి నుంచి రావయా, వస్తే 3 ఆశీర్వాదాలు ఇస్తున్నాను. నీకు భూభాగాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె నేను వ్యాపింపచేస్తాను. 3వదిగా నీ సంతానము ద్వారా భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదింపబడతాయి. నిన్ను శపించేవారు శపించబడతారు, నిన్ను దీవించిన వారు దీవించబడతారు అని చెప్పారు. 3 ఆశీర్వాదాలు. వారి తర్వాత కుమారుడు ఇస్సాకు గారు వచ్చారు. ఇస్సాకు నుంచి ఈ క్రమం అంతా దేవుడు మెస్సయ్య నడిపించటానికి ఈ యొక్క వంశం నుంచి ఒక తీగ నడిపించుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళేసరికి ఇస్సాకు గారు భార్య రెబ్కా అయిన తర్వాత ఆమెకు గర్భఫలం వచ్చింది. ఆమె ప్రసవ సమయంలో పెనుగులాడుతుంటుండగా ఆమె భయపడుతుంటే అక్కడ జరిగినటువంటిది ఏమిటంటే 25వ అధ్యాయంలో అంటారు కదా, నీ కడుపులో 2 జనాంగాలు ఉన్నాయి. ఈ మాట జాగ్రత్తగా వినాలి. 2 జనాంగాలు ఉన్నాయి. ఎవరు ఎవరిని ఏలుతారని చెప్పారు. ఎవరెవరిని ఏలుతారమ్మా? చిన్నవాడు పెద్దవాళ్ళని ఏలుతారు కనుక పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పారు. వెరీ క్లియర్ కదా. ఈ స్పష్టత ఎవరు విన్నారు? ఎవరు విన్నారు? తల్లి విన్నదా? విన్న తల్లికి తెలుసా చిన్నోడు గొప్పోడు అవుతాడని? తెలుసా తెలీదా? చెప్పాలి. తెలుసా తెలీదా? ఎవరెవరికి చెప్పారు? ఎవరు విన్నారు ఈ మాటలు? నాకు చెప్పాలి మీరు. ఎవరు విన్నారు? ఎవరికి చెప్పారు ఈ మాటలు? 25వ అధ్యాయంలోనే. ఏమితో? అమ్మా ఎవరు ఆమెతో? ఎవరు ఆమెతో? రెబెకాతో. ఆమె వింది కదా. ఇప్పుడు రెబెకమ్మ విన్నారా? రెబెకమ్మకి తెలుసు ఎవరు గొప్పోళ్ళు అవుతారు ఇప్పుడు. మరి ఎందుకు మరి చిన్నోడికి అదేదో మేకబొచ్చు కప్పి అది కప్పి ప్రయత్నం అంతా ఎందుకు? దేవుడు చెప్పాడు కదా. చెప్పాడా లేదా? ఇప్పుడు ఎవరు గొప్పోడు అవుతారు? తల్లికి తొందర ఎందుకు ఇప్పుడు? కంగారు ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇలాగెందుకు నడిపించింది? జాగ్రత్త. ఈ మాటే కృప పని చేసే రీతిని గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను. ఇక్కడ యాకోబు గారు కూడా ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా రెబెకమ్మ అంటే ఇస్సాకు గారికి చాలా ఇష్టం. అయితే అదే గుణంతో పుట్టినటువంటి వాడు చిన్న కొడుకు. తల్లిలాగే పుట్టాడు, ఇంటపట్టున ఉండేవాడు. కానీ తండ్రికి వేటకెళ్ళి కొడుకు అంటే బాగా ఇష్టం. సరే అయింది. అయితే ఇప్పుడు ఆశీర్వాదం కోసం పెనుగులాటలో తల్లి మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసిందా, మరిచిపోయిందా? కొడుకును ప్రోత్సహిస్తుంది. అబ్బాయ్, నువ్వు ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలంటే మీ అన్నగారు ఏమో అడవికి వెళ్ళాడు కనుక నువ్వేం చేస్తావంటే, ఇదిగో నేను మంచి సొక్కా లాంటి నేను ఆ మేకతోలు తెచ్చి కప్పుతాను, నువ్వు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళు. ఏదో ఒక ఆలోచన చేసింది. కృప మనిషిని ఎక్కడికి నడిపిస్తుందనే మాట చెప్పడానికే నేను ఈ మాట చెప్తున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకనంటే యాకోబు ఆ వంశములో మెస్సయి వంశములో భాగమై ఉండడానికి, అతడు ఇశ్రాయేలుగా మార్చబడక మునుపు, అతడు ఆశీర్వదింపబడిన వాడుగా ఉండక మునుపు జరిగిన వృత్తాంతాన్ని తెలుసుకోకపోతే ముగింపు అర్థవంతంగా ఉండదు. ఈరోజు ప్రతి మనిషి కూడా రక్షణలోకి వెళ్లే ముందు తన జీవితాన్ని జరిగినటువంటి మార్పుని ఎరిగిన వాడుగా ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. అది కృప మనిషిని ఒప్పింపజేస్తుంది. ఎప్పుడైతే ఈ మాట విన్నామో ఇక ఇక్కడి నుంచి 27వ అధ్యాయంలో అన్నగారికి తెలిసింది. అన్నగారు దీవించమన్నారు. తండ్రి ఏమంటున్నాడు? అయ్యా, నా దగ్గర ఒక్క ఆశీర్వాదము కూడా లేదన్నాడు. ఈ చిన్నవాడు పారిపోతున్నాడు. పెద్దవాడు దొరికితే చిన్నవాడిని చంపేద్దాం అనుకున్నాడు. తల్లి చెప్పింది, అబ్బాయి నువ్వు మీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో, ఇక్కడెక్కడ ఉండొద్దు అంది. పరిగెడుతున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా చెప్పారు కదా, ఈ పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని. తండ్రి దీవించేశాడు, అయిపోయిందా? లేదు.
ఈ చిన్నవాడు పరిగెడుతున్నాడు, అలసిపోయాడు, బెతేలు దగ్గరికి వచ్చాడు. ఆ రాయిని తలగడగా వేసుకుని నిద్రపోతున్నాడు. భయంగా కన్నీరు కాస్తున్నాడేమో. తల్లి యొక్క ఆ చంకను వదలనటువంటి వాడు, ఇంటి పట్టున ఉండేటటువంటి వాడు. ఎంత కష్టం వచ్చింది ఇప్పుడు, ఎంత కష్టం వచ్చింది. గుమ్మం దాటినోడు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో చూడండి. పరిగెడుతున్నాడు, అలసట, భయం, అక్కడ లేని అనుభూతులు చూస్తూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 5-6 వచనాల్లో అంటున్నారు చూడండి అమ్మా. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము. కుమారుడా, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను ఏం చేయకూడదు, ప్రభువు చేసే శిక్షను శిక్షను తృణీకరింపకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారి ఎవరిని? ప్రభువు తాను ప్రేమించిన యాకోబును, ప్రభువు తాను ప్రేమించిన నిన్ను, ప్రభు తాను ప్రేమించిన నన్ను, ప్రభు తాను ప్రేమించిన సర్వ మానవాళిని ఏం చేస్తారమ్మా? శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు. చాలు నాన్న, దండించాలి. నీ అంతరంగములో ఉండేటువంటి పాప స్వభావము పోవులాగున వాక్యము ఖడ్గము చేత నీ హృదయపు చీకటి దండించబడాలి. అప్పటి వరకు కూడా నీలో మార్పు రాలేదు, నీలో మారు మనస్సు, నీలో పశ్చాత్తాపము. కృప చేసే పని ఏమిటంటే, నువ్వు పాపం చేశావు వెళ్ళిపో అని చెప్పేది కాదు కృప. ఇప్పుడు యాకోబు ఇంటి నుంచి పరిగెడుతుంటే ప్రభు విడిచిపెట్టలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. కృప వెళుతుంది. ఆకాశము నుంచి ఒక నచ్చిన చూస్తున్నాడు. వెళ్ళిపోయాడు కదా, తప్పు చేశాడు కదా, విడిచిపెట్టాలి కదా. కృప నిన్ను విడిచిపెట్టదు. కృప నిన్ను ఆశీర్వదించే వరకు, కృప నిన్ను పరిశుద్ధుడిగా చేసే వరకు, కృప నిన్ను క్రమశిక్షణకు నడిపించే వరకు కృప నిన్ను విడిచిపెట్టదు. కృప యాకోబుతో వెళ్తుంది. యాకోబా, దేవుని యొక్క వాగ్దానములో నువ్వు ఆశీర్వదింపబడిన వాడువు, పెద్దవాడు నీకు దాసుడిగా ఉండవలసిన వాడువు, అనగా నీవే జ్యేష్ఠుడువు. అయినప్పటికీ కృపను పొందుకోవటం అంటే ఏదో ఒక మాట కాదయ్యా. ఎంత కాలము తర్వాత జరిగిన మార్పు మనం చూస్తాం. అక్కడి నుంచి తను వెళ్ళాడు, పారిపోయాడు, పరిగెత్తాడు. ఈ పరిగెత్తిన తర్వాత ఈ వాగ్దాన నెరవేర్పు కొరకైనటువంటిది ఏమిటంటే, అతనిలో పరిశుద్ధత రావాలి. జాగ్రత్తగా గమనించండి. మనిషి కృప పని చేయాలి అంటే పరిశుద్ధుడిగా ఉండాలి. మనిషి పరిశుద్ధుడిగా ఉండాలి అంటే కృప అవసరం. ఈ రెండు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనిషి కృప పని చేయాలి అంటే పరిశుద్ధత కావాలి. ఇప్పుడు కృప తనకు తోడుగా ఉంది, కానీ తనలో పని చేయాలి అంటే తనలో మోసం పోవాలి, తనలో ఉండేటువంటి చెడు అభిప్రాయం పోవాలి, అతనిలో పరిశుద్ధత నెలకొనాలి. తండ్రిని మోసం చేసి, తల్లిని మోసం చేసి, ఏమంటారు ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేసేస్తూ ఉంటారు ఊరికే కదా. దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే నీ తల్లిని, నీ తండ్రిని మోసం చేయకెప్పుడు కూడా. నీ తల్లితో, నీ తండ్రితో అబద్ధం ఆడేటప్పుడు జాగ్రత్త. దేవుని కృప వలన అనుకున్నాడు, తండ్రిని మోసం చేసి గొప్పోడైపోదాం అనుకున్నాడు. ఈరోజు చాలామంది తండ్రిని మోసం చేసి గొప్పోళ్ళు అయిపోదాం అనుకుంటారు కదా. యాకోబు ఏం పని చేశాడో తెలుసా? ఇస్సాకు వృద్ధాప్యంలో కళ్ళు కనబడట్లేదు. ఈరోజు కూడా ఒకవేళ యవ్వన బిడ్డ, నీ తల్లి, నీ తండ్రి ఒకవేళ నిరక్షరాస్యులేమో, నువ్వు చెప్పిన మాట నమ్ముతున్నారేమో, ఫోన్ కాల్స్లో అబద్ధం చెప్తున్నావేమో, ప్రైవేట్ క్లాసులు అని చెప్తున్నావేమో, మరేదో చెప్తున్నావేమో, జాగ్రత్త. దేవుని కృప కోల్పోతున్నావు. ఎప్పుడైతే తండ్రిని మోసం చేసి నేను గొప్పవాడైపోదాం అనుకున్నాడు, దేవుడు అంటున్నాడు, నేను గొప్పవాడిని చేస్తాను, కానీ ఇలా కాదయ్యా, ఇలా కాదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి చెడంతా తొలగిపోవాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు మార్పు చెందనిదే. నీలో కృప పని చేయాలి అంటే పరిశుద్ధత కావాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-13 వచనాలు చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 చదువునానా? ఏలయనగా
మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఎప్పుడమ్మా దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమై అనగా చాలమ్మా ఇక్కడ చూస్తే ఏది విసర్జిస్తే ఆయన కృప ప్రత్యక్షమవుతుంది? పాపం అనేటువంటిది విసర్జిస్తే, ఈ లోహపు పాపమును విసర్జిస్తే దేవుని కృప ప్రత్యక్షమవుతుంది. ఈరోజు దేవా కృప చూపించు నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా యాకోబు గుర్తుకు రావాలి. అయ్యా యాకోబు జీవితంలో ఏం జరిగిందయ్యా? తండ్రిని మోసం చేసే గుణం ఉండేటువంటిది. ఆ గుణాన్ని తొలగించినంత వరకు ఎంత కాలమైతే తండ్రి శిక్షించిన కుమారుని వలె వెళ్ళి ఎడారిలో గొర్రెలు మేపుతున్నాడు, కష్టపడుతున్నాడు. మామగారు జీతం మార్చితే తండ్రి దగ్గరికి వచ్చి, భార్య దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. నీ తండ్రి ఎన్నిసార్లు నా జీతం పెంచాడు, వాననక వర్షం అనక ఎండనక రాత్రి అనక పగలనక నేను ఎంత కష్టపడ్డాను. అదే కష్టం తండ్రి దగ్గర చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఈరోజు చాలామంది ఆడపిల్లలు అత్తగారి దగ్గరికి వెళ్ళాక, అత్తింటికి వెళ్ళాక చెప్పుకుంటూ ఉంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ కష్టం నీ తల్లి దగ్గర చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది కదా. చాలామంది యవన బిడ్డలు, కుమారులు కూడా యవన ప్రాయంలో భార్య వచ్చాక, బిడ్డలు వచ్చాక, బాధ్యతలు వచ్చాక అప్పుడు ఏడుస్తూ ఉంటారు. అయ్యో మా తండ్రి మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డారో ఆ రోజు మేము వినలేదు. నువ్వు అదే వయసులో తండ్రి మాట విని కష్టపడి ఉంటే ఎంత బాగుంటుంది. తప్పిపోయిన కుమారుడు పందుల దగ్గరికి వెళ్ళింది, జీవితం అక్కడ ఆగిపోయింది, అక్కడ ఏడుస్తున్నాడు. ఈరోజు చాలామంది పనులదే ప్రియులరా. యాకోబు జీవితంలో ఆ పర్యవసానం తర్వాత ఎంతవరకు క్రమశిక్షణ రావాలో ఆ క్రమశిక్షణ కొరకైనటువంటి మార్పు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఈ విషయంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తారు. రెండవ అంశం ఏమిటంటే కృప ద్వారా దేవుడు తన యొక్క సమస్తమైనటువంటి చిత్తాన్ని మన ఎడల బయలుపరుస్తారు. ఈ కృప ఏం చేస్తుందయ్యా అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడట. వాక్యం వినేటప్పుడు చాలా మంది భయపడి పారిపోతూ ఉంటారు కదా. అపవాదికి వాక్యం అంటే భయం. వాక్యము నిన్ను ఒప్పింపజేస్తుంది, వాక్యము నిన్ను గద్దిస్తుంది, వాక్యము నిన్ను నీతి యందు శిక్ష చేస్తుంది. దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు ఈ కార్యాలు నీకు తెలియపరచబడాలి. కృప అంటే అనుకుంటారు చాలామంది, అయ్యో దేవుని కృప అంటే నేనేదో ప్రార్థన చేస్తే ఆమేనంటే ఓకే అన్నట్టు ఉంటుంది అనుకున్నాను. లేదు లేదు, కృప పనిచేసేది, కృప నడిపించేది, కృప చేసే పని. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రేమ పొందుకున్న తర్వాత సమస్తమైన ప్రత్యక్షతలో మనిషి కృపలో అనుకోవాలట, అయ్యా ఇంత గొప్ప ప్రేమ నేను అర్హుణ్ణా అనుకోవాలట కదా. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. కృప ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడైనా నీలో ప్రశ్న లేవనెత్తబడిందా? అయ్యా ఏ పార్టీ వాడినయ్యా నా కొరకు నువ్వు సిలువ వేయబడ్డావా? నా కోసం ఎవరు మాట్లాడట్లేదు, నా కోసం ఎవరు కూడా నిలబడట్లేదు, అలాంటిది నా కోసం శ్రమపడ్డావా? కృప ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నీ కొరకు చేసినటువంటి త్యాగం ఏమిటో, నిన్ను సహించిన విధానం ఏమిటో కదా. చాలామంది ఇళ్లలో గొడవ ఆడుకునేటప్పుడు నా మంచితనాన్ని అసమర్థతగా చూడకంటూ ఉంటారు. అవునా కాదా? నువ్వేదో అనుకుంటున్నావు, నా మంచితనాన్ని అసమర్థతగా చూడకో. ఇంకా నువ్వు అలాగే ఉన్నావంటే నా మంచితనమే కృప కదా. నా కృప పనిచేస్తుందే. తాగేవాడు తాగితానే ఉంటున్నాడు, భార్య కృప చూపిస్తానే ఉంటుంది. అవునా కాదా? భార్య గయ్యాళి కూడా పెడతానే ఉంటుంది, భర్త కృప చూపిస్తానే ఉంటున్నాడు. అవునా కాదా? కొంతకాలానికి మార్పు చెందితే తెలియాలి. అవునా కాదా? పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు తల్లిదండ్రుల్ని. తల్లిదండ్రులు ప్రేమ, కృప మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, దాన్ని కృప అనకూడదు కానీ ప్రేమ. వాస్తవాన్ని పరిశీలన చేస్తే అప్పుడు నీకు తెలియాలి, అయ్యో ఈ సహించటంలో వాళ్ళని నేను ఎంత ఇబ్బంది పెట్టానో, ఎంత విసిగించానో, అయినా నన్ను ప్రేమించారు కదా. కృప మనిషిని రియలైజేషన్లోకి తీసుకెళ్ళాలి. కృప అంటే లైసెన్స్ కాదు.
చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే మనిషి తప్పు చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. ఎక్కడైనా ఉందా బైబిల్ అలాగని? ఎక్కడైనా ఉందమ్మా? చట్టం ఉందా? కృప విషయంలో వస్తే అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే బైబిల్ చెప్పేది ఏంటంటే ఒకటే మాట, పాపం వలన వచ్చే జీతం. ఆ మాట చెప్పారు, కానీ దేవుడు క్షమించాలనేటువంటి రూల్ మ్యాండేటరీ ఏమీ లేదు. పాపం చేస్తే సావాలని ఉంది, కానీ కృప పని చేస్తుంది ఆయన దగ్గర. ఆయన దగ్గర న్యాయ వ్యవస్థే కాకుండా ప్రేమ అనేటువంటి ఒక ధర్మాసనం ఉంది కనుక అది పనిచేస్తుంది. ఆ కృప రియలైజేషన్లోకి తీసుకొచ్చినప్పుడు, అయ్యో నిన్ను చేసిన తప్పిదానికి కదా, వాస్తవానికి అవ ఆదాములు ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? వాళ్ళ కోపం రావాలా, సంతోషం రావాలా, దుఃఖం రావాలా చెప్పండి? ఎందుకనంటే ఒక మాట గుర్తు రావాలి. బయట నుంచి తోలేసిన వెంటనే బహుశా అయ్యో ఈ మాత్రం దానికి ఆయన బయటకు తోసేశాడా అనుకుంటారా? ఆ మాట చెప్పినప్పుడు ఈ పండు తిను దినమున నిశ్చయముగా, మరి ఇంకా చావలేదేంటి, ఇంకా దేవుడు గొప్పోడేనే అనుకున్నారా? ఏమనుకోవాలి ఇప్పుడు? కృప చేసే పని అదే. ఆయన ఏమన్నాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా అన్న. అమ్మో, ఇంకా కృప పని చేస్తుంది, కృప పని చేస్తుంది. రక్షణ పదము స్టార్ట్ అయింది, కృప పని చేయటం ప్రారంభించింది అన్నట్లయితే, ఇక్కడ ఈ రెండవ అంశంలో మనం చూసినప్పుడు, రెండవ అంశంలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుడు సమస్తమైనటువంటి విషయాన్ని బయట పెట్టాలి. ఇప్పుడు తన తండ్రి దగ్గర ఉండేటువంటి మోసాన్ని గురించి తను తలుచుకోవాలి. కృపతో దేవుడు నీకు వాక్యాన్ని అందిస్తారు. అభిషక్త దైవజనులు, సంఘము, సువార్త కూడికలు, వాక్యము నీకు ప్రకటించబడుట కృప. ఆ కృప నిరర్ధకం చేస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడటం అంటే, దేవుని వాక్యం వినటం అంటే కృపే. ఈ కృప మనతో మాట్లాడుతుంటుండగా మనలో కార్యసాధకమైనటువంటి ఆయన కృప ప్రత్యక్షం అవ్వాలి. అలా ప్రత్యక్షం అవటంలో ఇక్కడ జరుగుతున్నది ఏమిటయ్యా అంటే, మనిషి పశ్చాత్తాప అనుభవంలోనికి వెళ్ళాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇది ఖచ్చితమైనటువంటిది. ఎప్పుడైతే ఏం జరిగిందో మనిషికి తెలిసిందో మూడవ అంశంలోకి వెళతాడు. ఆ మూడవ అంశమే పశ్చాత్తాపము అంటారు. కృప నడిపించేటటువంటిది ఇక్కడికే. కృప ద్వారా ఇంకా జీవిస్తున్నామన్నది ఈ యొక్క అంశానికి నడిపించటానికే. కృప నువ్వు ఇంకా పాపంలోకి వెళ్ళిపో, ఇంకా నువ్వు నరకంలోకి వెళ్ళిపో అని చెప్పడానికి కాదు. కృప నిన్ను ఆలోచింపచేయాలి. కృప నిన్ను పశ్చాత్తాపంలోనికి నడిపించాలి. అయ్యో ప్రభువా, నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించానే, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాను, నీ ఆజ్ఞను నిర్లక్ష్యం చేశాను, అయ్యో ఆత్మీయ సోమరిపతను జీవించాను, ఎన్నో మార్లు నువ్వు జీవించినప్పుడు నన్ను జీవింపజేస్తున్నా, అదిగో ఐహిక విచారం అనే ముళ్ళ పొదల్లో నేను అణిచివేయబడుతున్నాను. నా అవిధేయత ఇది ఎప్పుడైతే తెలిసిందో, ఇక్కడ యాకోబు గారి జీవితంలో అదే వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడు. దేవుడు చెప్పారు, అయ్యా యాకోబు గారి జీవితంలో ఒక శూన్యత కనిపిస్తుంది. ఆశీర్వాదం అంటే ఏమిటి? మనం అనుకున్నాం ప్రారంభంలో అబ్రహాము గారికి దేవుడు చెప్పిన ఆశీర్వాదాలు 3 ఉన్నాయి. ఏమిటవి? 1 భూమి, 2 సంతానము, 3 ఆశీర్వాదము. ఈ 3 కనిపించట్లేదు. ఈ 3 కూడా యాకోబు జీవితంలో లేవు. పరాయి దేశంలో ఉన్నాడు. ఆశీర్వాదం అంటే ఆ యొక్క భూమి మీద తన యొక్క సొంత ప్రాంతంలో ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన? ఇల్లరకం వెళ్ళాడు. అవును కదా? ఇల్లరకంలో అత్తగారికి మామగారికి ఎంత ఆస్తున్నా పేరు వస్తలేదు. ఎక్కడ ఉంటుంది పేరు? సొంతూళ్ళలో ఉంటుంది పేరు. ఈ సొంతూళ్ళలో పేరు ఉంటుందని చెప్పేసి ఆ భావం మనసులో ఉండిపోయింది. రెండవదిగా ఆ వాగ్దానానికి జ్యేష్ఠుడిగా తన కుటుంబ క్రమాన్ని అతడు జ్యేష్ఠుడిగా ఉండాలి అతను. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మామగారు ఇంట్లో ఉన్నాడు. తండ్రి ఇంట్లో ఉంటే జ్యేష్ఠుడు అనిపించుకోవాలి. అది ఆశీర్వాదం అంటే. అంతేనా? సరే, కుమిలిపోతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, వచ్చాడు. ఏం చేయాలి? భయం అయితే ఉంది. దేవుడు చెప్తున్నాడు, యాకోబా నువ్వు లే, వెళ్ళి నీ తండ్రి ఇంటికి వెళ్ళు. అయ్యో ప్రభువా నాకు భయం, మా అన్నగారు చంపేస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించుటే క్రమశిక్షణ. కృప ఏం చేస్తుందయ్యా అంటే
ఎక్కడో బెతేల్లో కనిపించిన దేవుడు ఇదిగో నిన్ను దీవిస్తున్నాను హూమ్ అనలేదు. చాలా మంది అలా అనుకుంటారు. అలాగండు దేవుడు ఆయన పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. ఆశీర్వాదానికి వారసులుగా నిలబెడతాడు ఆయన. మనిషి దేవుని ప్రత్యక్షత చూశాడు, దేవుని స్వరం విన్నాడు, మాంగారు దగ్గరికి వెళ్ళాడు, అనుభవం గడిచింది, కష్టం ఏంటో చూశాడు, బాధ ఏమిటో చూశాడు. ఏదో మోసం చేస్తే పైకి రామబ్బాయి, రెక్కల కష్టంతో ముందుకు వెళ్ళాలి కదా. ఏదో రకంగా మోసం చేసేసి తండ్రి ఆస్తినో తల్లి ఆస్తినో 4 మాయ మాటలు చెప్పేసి తోబుట్టువులకు చెందకుండా చాలామంది చేస్తూ ఉంటారు కదా. చదువుకోని వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి మాయ మాటలు చెప్పి తోబుట్టువుల మీద గొడవలు పెట్టి ఏదో ఒకలాగా ఇల్లో పొలమో స్థలమో ఏదో ఒకలాగా నాకు ఇచ్చేసేయి, లాగేసుకుంటే ఆశీర్వాదం వస్తుందా? రాదు రాదు. అలా అనుకున్నాడు. కానీ ఆశీర్వదింపబడటానికి ఏ అర్హతలు ఉండాలో ఆ అర్హతలు సిద్ధపాటు చేస్తుంది దేవుని కృప. ఇప్పుడు ఆయనను దర్శించి, అయ్యా యాకోబా, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ తల్లికి చెప్పానయ్యా నేను నిన్ను ఆశీర్వదిస్తాను రా అనట్లేదు. నువ్వు మొదటగా నీ తండ్రి దగ్గరికి నడవటం మొదలు పెట్టారు. మనసులో భయం అయితే ఉంది, అడుగులైతే పడుతున్నాయి, అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని క్రమంలో నువ్వు అడుగులు వేస్తావో దేవుని కృప నీ మీద నిలిచి ఉంటుంది. దేవుని ఆశీర్వాదానికి వారసులుగా ఎంచబడటం ఏమిటో తెలుసా? ఆయన ఆజ్ఞలలో నడవటమే, నీ అడుగులు పడటమే. లోకంలో అస్తవ్యస్తంగా అడుగులు వేసేస్తూ ఉంటారు. అయినా నేను దీవించబడాలి, అయినా నేను ఆశీర్వదించబడాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆశీర్వదించనయ్యా, నడు, నువ్వు నడవలసిన చోటకు నడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పందుల దొడ్లో ఉన్నాడు. అక్కడి నుంచి డాడీ డాడీ డబ్బులు అయిపోయినాయి, ఫోన్పేలో డబ్బులు కొట్టంటే కుదరదు, నువ్వు నడు ఇంటికి ముందు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు తండ్రి సన్నిధికి వచ్చిన తర్వాతే ఆశీర్వాదం గురించి మాట్లాడు. నీ బ్రతుకు మార్చకుండా, నీ జీవితం మార్చుకోకుండా నువ్వు లోకంలో ఉండి ఆశీర్వాదం కావాలంటే దేవుడు అంటున్నారు, నేను క్రమశిక్షణ నేర్పించకపోతే తండ్రిగా నేను ఎందుకు? ఈరోజు సామాన్యంగా భూ సంబంధమైనటువంటి తండ్రి యొక్క ప్రశ్న ఇదే కదా. తండ్రి అంటే ఏంట్రా నీకు, కొడుకుని అంటూ ఉంటాడు. నువ్వు అడిగిందల్లి ఇవ్వడమేనా? కనీసం నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మంచి ఏంటి చెడ్డేంటి అడగడానికి పని చేయనా? అంతేనా కాదా? చాలామంది తండ్రులు ఆవేదన. కొడుకులకి తండ్రులు అంటే ఏటీఎం మిషన్లు అంటోళ్ళు కదా. తండ్రి అంటే తల్లి అంటే ఎవరో ఏటీఎం మిషన్, అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేటటువంటి ఏటీఎం మిషనే. ఇదేమిటి అని క్వశ్చన్ చేశారా, వాళ్ళ కోపం వచ్చిందే. అలా అడగకూడదా? దేవుడైతే అంటున్నాడు, నేను ముందు నిన్ను క్రమశిక్షణలోనికి నడిపిస్తాను, ముందు నిన్ను పరిపూర్ణతలోనికి నడిపిస్తాను. అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని, అయ్యా యాకోబు ఇశ్రాయేలుగా ఉండవలసిన వాడవు, జనాంగాలకు తండ్రిగా ఉండవలసిన వాడవు, నీ వంశక్రమములో నుంచి మెస్సయ్య రావలసిన వాడు, నువ్వు ఎలా ఉంటే అలా కుదరదయ్యా. నీవు కృపచేత నిన్ను సంధించి నిన్ను సరిచేయాలి. ఈరోజు దేవుడు నీ పట్ల అదే పని చేస్తున్నారు. ఎంతకాలం నుంచి నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎంతకాలం నుంచి దేవుని సన్నిధిలో ఉంటున్నావు? 25 సంవత్సరాలు ఇక్కడ కార్యం జరుగుతుందంటే దేవుడు ఈ సంవత్సరాలన్నిటినా నిన్ను కాపాడి సంఘాన్ని నడిపించేటప్పుడు ఆయన కృప నీ ఎడల పనిచేస్తుంది. ఆయన కృప నిన్ను క్రమశిక్షణలోనికి నడిపించాలని, ఆయన కృప నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించాలని అనుకుంటాం. చాలాసార్లు దేవుని కృప నన్ను దీవించటానికి అంటాం. మన కన్న తండ్రి వేదన మనకు అర్థమైతే ఈరోజు మనం అనుకుంటామే, తండ్రిగా నా బాధ్యత ఏమిటి, నీ అవసరాలు తీర్చటమేనా? తల్లి అంటది, తల్లిగా నా బాధ్యత ఏమిటి, నువ్వు అడిగింది ఇవ్వటం, వండి పెట్టడమేనా? కనీసం నేను క్రమశిక్షణలో పెట్టొద్దా? నీ పరలోకపు తండ్రి కూడా అంటున్నారు, కృపచేత నువ్వు ఇంకా జీవింప చేస్తున్నావంటే ఆయన నీ పట్ల పని చేస్తున్నారు. వచ్చాడు, అక్కడే మనకు కనిపిస్తుంది 32వ అధ్యాయంలో ఆదికాండం ఒక చక్కని మాట మనం చూస్తాం. చూడండి, 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయమని పేరు పెట్టారు. మహానయము ఎందుకనంటే ఇక్కడ 2 సేనలు అన్నారు కదా. మన గర్భంలో ఉన్నప్పుడు 2 జనాంగాలు, ఈ 2 సేనలు ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రత్యక్షం అయ్యేటటువంటి సమయం వచ్చింది. ఈ సమయం అయ్యేటప్పుడు ఇప్పుడు యాకోబులో
పరిపూర్ణతకు సంబంధమైన సిద్ధపాటు రావాలి. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యాకోబు పరిపూర్ణతకు అనుకూలమైనటువంటి సమయం వచ్చింది. దేవుడు తను కోరుకున్నటువంటి స్థితిని నడిపించటానికి యాకోబును మార్పు చెందుతూ ఉన్నాడు. ఎంతవరకు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాత్రి సమయంలో విస్తారమైన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో తొడ ఎముక విరిగిపోయిందట. మానవ శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. తొడ ఎముక, తుంటి ఎముక అంటే యుద్ధానికి పనిచేయడు. యుద్ధంలో తుంటి ఎముక ఇరగబడి యుద్ధం చేస్తున్నాడు. చూడండి ఎంత పట్టుదల కలిగే స్థితికి వచ్చాడు. ఒకప్పుడు స్థితి ఎలాంటిదయ్యా అంటే చాలా సునాయాసంగా అభివృద్ధి చెందేయాలి. ఈరోజు చాలామంది యవన బిడ్డలు చెడిపోవటానికి గల కారణం ఏమిటంటే ఇదే వచ్చింది. మీరు గమనించండి, ఒకప్పుడు సొంత ఇల్లు ఆస్తి కలగాలి అని అంటే ఒక 50 ఏళ్ళు పైన ఉంటేనే కానీ రిటైర్మెంట్ స్థితికి వచ్చాక ఇల్లు కట్టుకోవడమో ఆస్తిపాస్తులు అని చూస్తూ ఉండేవారు. ఇప్పుడు పిల్లలకి ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసరికి సొంత ఇల్లు, సొంత కారు, సొంత ప్రాపర్టీ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అవునా కదా? లోకంలో నానుడి చిన్న వయసులోనే అన్నీ ఉండాలి అనేటువంటిది తప్పేమీ లేదు. కోరుకుండడంలో ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు కదా. దురాశలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది, తప్పుడు దారులు దొక్కేస్తున్నారు శ్రమ అనేది తెలియకుండా. అందుకే తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు గారు అంటారు కదా, ధనాపేక్ష ఏ కీళ్ళు కంటమ్మా అన్ని దరిద్రాలకు మూలమట. 1, 2 కాదు, ఏమన్నారు? సమస్తమైన కీడులకు మూలం. ఆశీర్వాదం అంటే ధనం కాదయ్యా. ఇప్పుడు ఈ ప్రార్థనలో యాకోబు ఎక్కడికి వచ్చారయ్యా అన్నట్లయితే, అయ్యా నాకు కావలసింది ధనం కాదు, నాకు కావలసింది మరొకటి కాదు, నాకు కావలసింది దేవుని సన్నిధి కావాలనే స్థితికి వచ్చేసాడు. ఇది అక్కడికి నడిపించాలి. కృప నిన్ను అక్కడికి నడిపించాలి. ఇప్పుడు యాకోబు రియలైజేషన్లో ఎక్కడికి వచ్చారయ్యా అంటే, ఇందుకొరకు ఎప్పుడో తండ్రిని మోసం చేసిన సమయం మొదలుకొని సంవత్సరాల తరబడి అనుభవాలు నడిపించుకుంటూ సొమ్మసిల్లిపోకుండా ధైర్యపరుస్తూ ఒక మార్పుకు తీసుకొచ్చారు. ఇప్పుడు యాకోబు గారి పరిస్థితి ఏమిటాయి అంటే, తన అన్న దగ్గరికి ఒక ప్లాన్ వేశాడు. దేవుడు వెళ్ళమన్నారు, భయం అయితే ఉంది, వెళ్ళటం అయితే మానలేదు, వెళ్తున్నారు, అడుగులైతే ముందుకు పడుతున్నాయి. ఒక స్ట్రాటజీ వేశారు. ఇదిగో ముందు పరివారాన్ని ఉంచండి, బహుమానాలు ఉంచండి, తర్వాత ఇదిగో నా భార్య బిడ్డలను ఉంచండి, ఆ తర్వాత చివరి నేను ఉంటాను. మొదటగా వచ్చిన తర్వాత వారు బహుమతులు తీసుకుని చల్లబడితే చల్లబడతాడు, లేదు వాళ్ళని కూడా నరుకుని ముందుకు వచ్చాడు అనుకో, నా భార్య బిడ్డలు చూసి వాళ్ళ ముఖం చూసి అయినా జాలి పడతాడు, లేదు వాళ్ళని చంపేశాడు అనుకో, చివరి నేను ఉంటాను అనుకున్నాడు. ఒక స్ట్రాటజీతో మనిషి వెళ్తున్నాడు. మనిషి ఆలోచనలు 100 రకాలుగా ఉండొచ్చు, కానీ దాన్ని స్థిరపరచువాడు ఆయన స్థిరపరుస్తాడు. ఏదో స్ట్రాటజీ వేశాడు, వెళ్తున్నాడు. స్ట్రాటజీస్ కాదయా, మోసం కాదయా. మానవ జీవితంలో దేవుని కృప మాత్రమే ముఖ్యమై ఉన్నదని తెలుసుకునేటువంటి అనుభవానికి వచ్చాడు. ఆ అనుభవానికి వచ్చాక ఆ ప్రార్థనలో ఆ తుంటె వెముక ఎరగబడిన తర్వాత అప్పుడు అనుకుంటున్నాడు, ఇదిగో దేవుని పొంది. అప్పుడు అంటున్నాడు, ఏమయ్యా ఇక మీదట నీవు యాకోబువు కాదు. ఎప్పటి వరకు యాకోబువు? కృప నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించినంతసేపు నువ్వు యాకోబువే. ఈరోజు లోకంలో మనం అందరం కూడా కృప పశ్చాత్తాపంలోనికి నడిపించినప్పుడు, కృప నీ క్రియల పర్యవసానాన్ని నీకు తెలియపరచినంత వరకు నువ్వు యాకోబుగానే ఉంటావు. కృప నిన్ను అంతవరకు విడిచిపోదు కదా. కొండలు కత్తరిల్లినను ఇంకొకటి చేసినా నా కృప నిన్ను ఎందుకు విడిచిపోదట? నిన్ను ఎక్కడికి నడిపించాలో, ఏ పరిపూర్ణతకు నడిపించాలో, ఏ స్థితికి నడిపించాలో అంతవరకు విడిచిపెట్టదు కృప. దేవుని బిడ్డ ఈరోజు కృపను గురించి మాట్లాడితే అప్పుడు అనుకోవాలి, దేవా ఎందుకయ్యా నీకు అంత శ్రమ, ఎందుకయ్యా అంత ప్రయాస, నాలో ఏముందయ్యా గొప్ప అని అంటే దేవుడు అంటున్నాడు, అదే కృప మానవాళికి ఇచ్చినటువంటి కృప అదే. ఇప్పుడు యాకోబు గారు తన యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ఇప్పటి వరకు అనుకుంటున్నాడు, అయ్యా ఇదిగో
నా చేతి కర్రతో ఈ నది దాటాను, నేను వచ్చేటప్పుడు విస్తారమైన ఆస్తితో తిరిగి వస్తున్నాను. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2:8 మీరు కృప ద్వారా విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు గనక ఎవరును అతిశయించుటకు వీలు లేదు. యాకోబు గారు అతిశయించడానికి వీలు లేదు. యాకోబు గారు ఒకవేళ అయ్యో ఆ రోజు నేను ఎంత నేర్పుగా ఎంత ఓర్పుగా నా తల్లి సహకారంతో నా తండ్రిని మోసం చేస్తే నాకు ఈ ఆస్తి వచ్చింది అని చెప్పుకోవడానికి యాకోబు గారికి రైట్ లేదు. అయ్యో ఈరోజు ఇదిగో నా మాంగారింటికి వెళ్ళి ఎంత కష్టపడితే ఇంత ఆస్తి వచ్చింది అని చెప్పుకోవడానికి లేదు. ఎవరును అతిశయించటానికి వీల్లేదు. ఒకవేళ అతిశయిస్తున్నామేమో దేవుడు చెప్తున్నారు, అతిశయించటానికి అవకాశమే లేకుండా చేసేది కృప. కృప నీ అసమర్థతలో నుంచి సమర్థతలోనికి పని చేయటమే. అయ్యా ఆ కృప చేత నన్ను చేర్చుకోకపోతే, ఆ కృప చేత నన్ను హెచ్చరించకపోతే, ఆ కృప చేత నాకు బోధించకపోతే, ఈరోజు మనం అందరం కూడా అనుకోవచ్చు, అయ్యా నన్ను పడిపోయిన వ్యక్తిగా నన్ను వదిలేస్తే, చెడిపోయిన వ్యక్తిగా నన్ను వదిలేస్తే నా బ్రతుకేమవుతుందయ్యా? నీ కృపే కదా నన్ను హెచ్చరించింది. అనేక మార్లు వినకపోయినా నీ దాసుల ద్వారా వాక్యము ద్వారా హెచ్చరించావయ్యా. అనేక సందేశాలు ఒక వ్యక్తి జీవితంలో ఇక్కడ ఉండేటువంటి వారుగా మనం చూస్తే కొంతమంది 100 సందేశాలు వినుండొచ్చు, కొంతమంది 1000 సందేశాలు వినుండొచ్చు. కృప కృప ఎంతవరకు వినిపిస్తావయ్యా ఈ సందేశాలు? నువ్వు పరిపూర్ణత నడిచే వరకు నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ ఇంకా పశ్చాత్తాపంలోకి రాలేదేమో, ఒకవేళ సాధారణమైన జీవితంలో నువ్వు ఉన్నావేమో, దేవుడు అంటున్నారు కదా, కృప చొప్పున వాక్యము చేత నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో ప్రియులారా, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు పోరాటం తర్వాత అప్పుడు అంటున్నారు, అయ్యా నీకు ఇవ్వబడిన వాగ్దానానికి అర్హుడిగా ఉండాలంటే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ తల్లికి చెప్పానే ఈ పెద్దవాడు చిన్నవాడుకు దాసుడవునని. ఎప్పుడు తెలుసా? ఇప్పుడు చూడు వచ్చాడు, మెడ మీద పడి ముద్దును పెట్టుకున్నాడు. అప్పుడు వరకు అన్నగారు ఏం చేశాడు? తమ్ముడు దొరికాడా చంపేద్దామనే చూశాడు. వాగ్దానం నెరవేర్పు ఎప్పుడొచ్చిందో తెలుసా? కృప పశ్చాత్తాపానికి నడిపించింది, జీవిత మార్పులోనికి నడిపించింది. ఎప్పుడైతే మార్పు అనేది ప్రారంభించిందో ఒక్కసారిగా ఆశీర్వాదపు జల్లు, ఖడ్గం కాస్త ప్రేమగల ముద్దుగా మారిపోయింది. పెద్దవాడు ఇప్పుడు చిన్నవాడికి దాసుడు. దాసుడు స్వతంత్రంగా జీవించవచ్చు, నీకు మరణ భయం లేదు, పాప భయం లేదు, అన్నగారు ఎటు నుంచి వస్తాడన్న భయం లేదు. ఇప్పటి వరకున్న భయం కాస్త ఎప్పుడైతే కృపచేత ఒప్పింపబడి మారు మనసు పొందావో, రక్షణ పొందావో, దేవుడు నీ స్థితిని మార్చాడు. నీ స్థితిని మార్చాడు. ప్రియులారా గమనించండి, దేవుని చిత్తంలో మనం చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నారు, కృపనిస్తున్నారు. ఈరోజు భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకు అవసరమైనటువంటి అనేకమైన ఈవులను ఇస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? పరిపూర్ణతలోనికి. మనం అనుకుంటూ ఉంటాం దేవుడిచ్చే ఈవులన్నీ కూడా ఆశీర్వాదం అని అంతటితో సరిపెట్టుకుంటాం. కానీ ఆయన ఇచ్చేటటువంటి పరిస్థితులు, ఆయన ఇచ్చేటువంటి ఈవులు నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించటానికి, క్రీస్తు స్వారూప్యములోనికి నడిపించటానికి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్పు పశ్చాత్తాపం ఎక్కడికయ్యా వచ్చిందయ్యా అన్నట్లయితే దేవుడు మనలో కొత్తదనాన్ని కలగజేశాడు. ఇప్పుడు మార్పు ఎక్కడికి వచ్చిందట? ఇప్పుడు కృప నిన్ను విడిచిపోకుండా ఏం చేసిందయ్యా అంటే, నిన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టనయ్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీవు క్రొత్తగా మారిపోవాలి. కృప నిన్ను ఏం చేసిందంటే మారు మనసు అనుభవంలోకి నడిపించింది. ఇప్పటి వరకు చీకట్లో పాపంలో దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్నటువంటి నేను, అయా కృప ఎంతకాలము నన్ను నిలిపిన కారణం ఏమిటంటే నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను. ఇప్పుడు యాకోబు ఎవరు? నూతన సృష్టి. పాతవి గతించెను, క్రొత్తవాయను. ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగముకు తండ్రి అయిపోయాడు. ప్రియులరా, ఈరోజు ఎప్పుడైనా అనుభవాన్ని నువ్వు పొందుకున్నావా? దేవుని కృప చొప్పున నిన్ను ఆత్మీయంగా పోషిస్తున్నాడు దేవుడు. వాక్యము నిన్ను దర్శించు ప్రతి సమయము కూడా ఏ దైవజనుని ద్వారా, ఏ దాసుని ద్వారా ఈ వర్తమానం విన్నప్పటికీ దాని వెనక దేవుని కృప పని చేస్తుందని ఎప్పుడైనా గమనించావా? అయా నా మార్పు కొరకై,
నాలో నూతనత్వము కొరకై, నా ప్రాచీన స్వభావం విడిచిపెట్టుట కొరకై, కృప వెంబడి కృప. అయ్యా, నేను ఎవరికైనా ఒక మాట 1కి 4 సార్లు చెప్తే అలసిపోతున్నాను. దేవా, నీకు అలసట రాదా? ఇన్ని వేల ప్రసంగాలు, ఇన్ని వేల సందేశాలు నాకు అందిస్తున్నావు, నీకు విసుగు రాదా అంటే ఆయన అంటున్నారు, కృప కృప కృప. నిన్ను విడిచిపెట్టనటువంటి కృప, నిన్ను ఆయన పరిశుద్ధలో నడిపించే వరకు విడవనటువంటి కృప. కృపను నిరర్ధకం చేస్తున్నావేమో. ఈరోజు చాలాసార్లు అనేక హెచ్చరికలు మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అనేక సార్లు మాట్లాడుతుంటుండగా మనం పెడచెవిని పెడుతూ ఉంటాం. యాకోబుతో దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నీ తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళు. ఒకవేళ పెడచెవినే పెట్టాడు అనుకుందాం, ఒకవేళ నిర్లక్ష్యమే చేశాడు అనుకుందాం, ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడే. ఈరోజు దేవుడు అనేక సార్లు మనం హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనము స్థితిగతులను మార్చుకోవట్లేదు. ఇందులో రెండవదిగా ఏమిటయ్యా అంటే, మన యొక్క మార్గములను మనము ఒప్పుకోవాలి. కృప చేసేటువంటి పనిలో ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే, నూతన సృష్టిగా ఉండాలి అంటే పాత స్థితిని అసహ్యించుకోవాలి. పాత స్థితిని అసహ్యించుకోవాలి. రక్షణకు కావలసిన మొట్టమొదటిది ఏమిటో చెప్పండి నాకు. ఎవరైనా చెప్తారా? రక్షణకు అవసరమైనటువంటి మొట్టమొదటి స్టెప్ ఏమిటన్నది చెప్పాలి నాకు. అమ్మా, రక్షణకు అవసరమైనది ఆ వ్యక్తి నేను పాపినని గుర్తించాలి. రైట్, అంతేనా? ఇప్పుడు ఫైర్ ఇంజిన్కి ఎప్పుడు కాల్ చేస్తాం మనం? ఎప్పుడు కాల్ చేస్తామమ్మా? ఇల్లు తగలడిపోతుంటే ఊరికనే చేస్తామా? మనకి రియాలిటీ రావాలి, ఇల్లు తగలడిపోతుందని. మనిషి జీవితం పాపంలో తగలడిపోతుందని తెలియపరిస్తే, అయ్యో నన్ను రక్షించు ప్రభువా అంటాడు. ఈరోజు చాలా మందికి తగలడిపోయినా తెలియట్లేదు. ఎందుకు రక్షణలోనికి రావట్లేదు? ఇప్పటికీ చాలా మంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఎందుకు అంగీకరించట్లేదు? మొదటి స్థితి, నాకు రక్షణ కావాలి అంటే నేను ప్రమాదంలో ఉన్నానని నేను గుర్తించాలి. నేను ప్రమాదంలో ఉన్నానని గుర్తించాలి. కానీ చాలా మంది గుర్తించట్లేదు. అందుకే రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యాకోబు పూర్వపు స్థితిని, అయ్యో దేవా నిన్ను విడిచి అనేకం కోరుకున్నాను, ఇప్పుడు నేను కోరుకోవాల్సింది ఏమిటంటే నిన్ను కోరుకోవాలి నేను. ఎప్పుడైతే ఆయన కోరుకున్నాడో దేవుని చిత్తంలో 4వ అంశం ఏమిటో తెలుసా? దేవుడు పునరుద్ధరిస్తారు అన్నారు. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో ఏం జరుగుతుందట? పునరుద్ధరణ. అయ్యా యాకోబా, నీ పేరు మార్చబడాలి, నీ ప్రదేశం మార్చబడాలి, నీ స్థితి మార్చబడాలి, నీ పరిసరాలు మార్చబడాలి. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి చూస్తూ ఉన్నాడు. కొడుకు ఎలా ఉన్నాడు? ఇప్పుడు దుర్వ్యాసనం వస్తుంది అక్కడి నుంచి. పందుల దొడ్లోంచి వచ్చాడు. ఏం సెంటు స్మెల్ ఏమన్నా వస్తుందా? ఏమి రాదు. పనులు పారిపోతారు, ఈడేటర్ బాబు మనకన్నా దరిద్రంగా ఉన్నాడని. తండ్రి ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. అయ్యా స్థితి మార్చేయండి, ఆయన వస్త్రాలు మార్చండి, పాదరక్షలు తొడగండి, చేతికి ఉంగరాన్ని పెట్టండి. అయ్యా నీ స్థితి మారింది, పాతవి గతించాయి, నువ్వు ఒప్పుకుంటున్నావా? అప్పుడు అంటున్నాడు ఆ కుమారుడు, ఎందుకనంటే తండ్రి నువ్వు పరలోకమునకు వ్యతిరేకముగా నేను. అప్పుడు తండ్రి అంటున్నాడు, చాలయ్యా ఈ మార్పు చాలు, నువ్వు ఇంట్లోకి రావచ్చు. ఈరోజు కొన్నిసార్లు ఆ మార్పు లేకుండా ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు ఎవరో తెలుసా? ఇంకా తండ్రిని మోసం చేస్తూ, ఇంకా అబద్ధాలు ఆడుతూ, వేషధారణ జీవితముతో, ఇదిగో రాజుగారి అంతఃపురంలో ఉండి రాజకోట రహస్యాలన్నీ బయటకు అందించేటువంటి రాజద్రోహులు దేవుని సన్నిధిలో ఎవరుంటారట? నమ్మకం కలిగిన వారు ఉండాలి, యథార్థవంతులు ఉండాలి, పశ్చాత్తాపంతో మార్పు చెందిన వారు ఉండాలి. మనం దేవుని సముఖం, ఏలియా గారు అంటారు కదా, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో. మనం కూడా మాట అనాలి కదా. ఆహాబుతో అంటాడు ఎల్లైనా, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నా. చాలా పౌరుషంగా చెప్పాడు ఆయన మాట. మనం కూడా అలా చెప్పాలా? అయ్యా నీ సన్నిధిలో నేను నిలిచి ఉన్నానని. అలా ఉండాలి అని అంటే మన జీవితాలు ఆ మార్పుకు రాగలిగిన స్థితిలో ఉండాలి. ప్రియులారా, గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తంలో ఈ మార్పు ఎప్పుడైతే మనిషిలో ప్రారంభమైందో, ఇక్కడ మీకు ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక మనిషి ఆ పాపపు స్థితి నుంచి కృప పొందుకోవాలి అంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే ఏం కావాలి చెప్పాలి? పరిశుద్ధత కావాలి అంటే
కృప కావాలి. అదేంటో చెప్తాను. ఇందాక అనుకున్నాం దేవుని కృప ప్రత్యక్షం అయితే ఇహలోక పాపాన్ని విసర్జించాలి అన్నాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే నీకివ్వబడినటువంటి కృప నీలో ఉండాలి అన్నట్లయితే, ఆ పరిశుద్ధత నీలో ఉండాలి అన్నట్లయితే ఏ మనిషి కూడా స్వతహాగా పరిశుద్ధుడు కాదు కదా. వాక్యం ద్వారా చూస్తాం. క్రియల ద్వారా నీతిమంతుడిగా అయిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద? క్రియల ద్వారా మనం అందరం ఎవరు? ఏ నీతిమంతులు? విశ్వాసము ద్వారా నీతిమంతులు, అవునా కదా? ఎవరు మనం? విశ్వాసము ద్వారా నీతిమంతులం. క్రియల మూలముగా నీతిమంతుడైన వారు యేసు ప్రభు వారు మాత్రమే, అవునా కదా? క్రియల మూలముగా నీతిమంతుడైన వారు యేసు ప్రభు వారు. మనము ఆయన యందు విశ్వాస మూలముగా నీతిమంతులుగా ఎంచబడుతున్నాం కదా. ఇప్పుడు మనలో పరిశుద్ధత ఉండాలి అంటే ఆయన కృప ఎంచితేనే మనం పరిశుద్ధులు, అవునా కాదా? పరిశుద్ధత కావాలంటే కృప కావాలి, కృప కావాలంటే పరిశుద్ధత కావాలి. అంటే ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనుకుంటున్నాను. నన్ను పరిశుద్ధుడిగా ఎవరు ఎంచాలి చెప్పండి? లోకం ఎంచడం కుదరదు. ఎవరు ఎంచాలి చెప్పాలి. ఇప్పుడు పిల్లలు లెక్కలో ఏదో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాశారు. ఆ పేపర్ని ఎవరు ఫైనల్ చేయాలి? దాన్ని ఎవరు మార్కులు ఎవరు వేస్తారు? ఎవరు వేయాలి? ఏమేస్తారు? లెక్కలైన ఎలా? తెలుగు మాస్టర్ వేస్తాడా? చెప్పాలి. ఇప్పుడు నన్ను పరిశుద్ధుడిగా సర్టిఫై చేయాలంటే ఎవరు చేయాలి? పరిశుద్ధుడు, దేవుడు కాదు. ఏమనాలి? పరిశుద్ధుడు చేయాలి. పరిశుద్ధుడే దేవుడు. కనుక ఇప్పుడు నేను పరిశుద్ధుడు అవ్వాలి అంటే ఆయన కృప ఉంటేనే నేను పరిశుద్ధుడిని. నా వరకు నేను అనుకుంటే కుదరదట కదా. చాలామంది పరిశుద్ధత గురించి మాట్లాడుతూ మోక్షమో స్వర్గమో పరలోకమో ఏదో ఒకటి, ఇక్కడికి వెళ్ళాలి అంటే దాన ధర్మాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే, ఇంకొకటి ఏదో చేస్తే వెళతాము అనేటువంటి ఒక నానుడు ఉంటుంది. మంచిదే, దేవుడు ఎక్కడో చేయొద్దని లేదు. వాటిని ఏమన్నారు? సత్క్రియలు అన్నారు. సత్క్రియలు కంటే ఇప్పుడు సత్క్రియలు చేసిన వాడు పరిశుద్ధుడా, నిత్యరాజ్యానికి వెళతాడా, పరలోకానికి వెళతాడా అంటే కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు కొనుక్కుంటూ ఉంటారు కదా. చదువుకోకపోయినా కొన్ని సర్టిఫికెట్లు డబ్బులు ఎట్టు కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి మార్గం ఇది. ఎందుకని? నీ సర్టిఫికెట్ నువ్వే కొనుక్కున్నావు, కానీ నీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన ఆయన ఎవరు? బలా మంచి నమ్మకమైన ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. ఆయన పిలుపు కొరకు కనిపెట్టుకోకుండా నా చేతికి వచ్చింది, నా మనసుకు నచ్చిన పని నేను చేసి నేను పరిశుద్ధుడిని కనుక నేను రాసేసుకుంటే నా సర్టిఫికెట్ నేను కొనుక్కున్నట్టే. ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఎంచబడాలి అంటే ఆయన కృప చేత నేను పరిశుద్ధుడిగా ఎంచబడాలి. పిల్లలు గమనించండి. కనుక దేవుని కృప మనల్ని పరిశుద్ధులుగా మార్చేది. దేవుని కృప జీవము కంటే ఉత్తమం అని అందుకే అన్నారు కదా. కృప ఏం చేస్తుంది? జీవము కంటే ఉత్తమం, నిన్ను విడిచిపెట్టదు. మొదటిగా కృప ఎలాంటిదయ్యా అంటే నీ కృప నాకు చాలు. అవునా కాదండి? కృప తోడుగా ఉంటే ఏమైనా చేయొచ్చు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో అన్న మాట అది. ఇప్పుడు మనం అనుకున్న మాట, నీ కృప నాకు చాలును. నీ కృపే నన్ను జీవింపచేస్తుందయ్యా, నీ కృపే నన్ను నడిపింపజేస్తుందయ్యా. మేమేమై ఉన్నామో అది నీ కృపే. మేమేమై ఉన్నామో అది నీ కృపే. మాకంటే యోగ్యత కలిగిన వారి కంటే మేము ఇంకా జీవిస్తున్నామంటే నీ కృపే, నీ కృపే. ఈరోజు కృపను బట్టి మనుగడ సాధిస్తున్నాం. ప్రియులరా, రోజులు గడుస్తున్నాయి, దేవుని సన్నిధిని పొందుకుంటున్నాం, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఏమయ్యా అంటే ఆయన కృప, ఆయన కృప. ఆ కృప మనల్ని మార్చనప్పుడు, ఆ కృప మనల్ని పశ్చాత్తాపంలో తీసుకువెళ్ళనప్పుడు, ఆ కృప మన బ్రతుకుల్ని మార్చినప్పుడు కృప నిరర్ధకము చేస్తున్నామేమో. అందుకే పౌలు గారు అంటారు కదా, కృప కాకపోవును అంటారు. కృప కాకపోవును అంటారు కదా. ఈ మధ్యకాలంలో పేపర్లో చదువుతూ
ఆ చిన్న మాట చదువుతూ ఆ కూరలో ఉప్పు సరిగా వేయలేదని భర్త భార్యని చంపేశాడట. ఏమ్మా, ఉప్పు సరిగా వేయలేదని ఈ భర్త భార్యని చంపేశాడట. అంటే అతను ఏ బాధతో ఉన్నాడో, ఇంకొకటి ఉన్నాడో, ఆయన కూడా చంపేయాలని కాదు, కానీ ఆ చేతిలో ఉన్న బలమైన వస్తువు కాస్త ఇసిరేసరికి ఆమెకు తలకు తగిలి చనిపోయిందట. ఓపిక పెట్టలేకపోయాడట. చంపాలని కాదు, ఏదో విసిరేయాలని విసిరేశాడు, ప్రాణం పోయింది కదా. చాలామంది ఓపిక పట్టలేకపోతున్నారు. చాలామంది ఓపిక నశించిపోతుంది. చాలామంది ఇందాక అనుకున్నాం కదా, ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూసావు అంటారు. ఇంకేం చూస్తారు ఇప్పుడు? ఏమంటారు చెప్పండి? ఏమో అనుకుంటున్నావు నువ్వు, ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూసావు, ఇంకొక డైరెక్షన్ చూస్తావు అంటూ ఉంటారు కదా. ఒక లిమిట్ దాటిపోతేనట సహనానికి అద్దు లేదని లోకం చెప్తా ఉంది. కానీ దేవుని విషయంలో కృప కాకపోవును అంటే ఆయన కృప ఈ భూమి మీద ఉన్నప్పుడు పనిచేసేదే, ఇక తర్వాత పనిచేయదు. ఇక కృప కలిగిన దేవుడు, చాలామంది అంటూ ఉంటారు కదా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నన్ను నరకంలో ఏమేసేస్తాడులేండి, ఆయన కృప ఎక్కువ అని. కృప భూమి మీదే పనిచేస్తుంది, గమనించాలి ప్రియులారా. కృప కలిగిన దేవుడు పరదేశంలో ఉండడు. అక్కడ కృప కారణం ఏమిటో తెలుసా? ధనవంతుడు లాజరు చనిపోయారు, అక్కడికి వెళ్ళారు. ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నా తండ్రివైన అబ్రహామా నన్ను కరుణించు. కృపకు అవకాశం లేదు అక్కడ. కృప కాదు అక్కడ. భూమి మీదే కృప. ఇప్పుడు నీకు చూపించేదే కృప. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కృపను బట్టి వాక్యము ద్వారా హెచ్చరింపబడుతున్నటువంటి నీవు ఇంకా మారు మనసు, ఇంకా రక్షణ పొందలేదేమో. ప్రభు మాట్లాడుతున్నారు, కృప కాకపోవునేమో. ఒకసారి గనక నీ ఆత్మ శరీరం నుంచి వేరుపరచబడితే కృప నీకు వర్తించదు. చాలామంది తప్పుడు బోధలు మొదలుపెట్టారు. ఒకసారి గనక నీ శరీరం నుంచి నీ ఆత్మ వేరు చేయబడితే కృప నీది కాదు. కృప కాకపోవును. కృపను సద్వినియోగపరుచుకుంటున్నావా? కృపను నిరర్ధకము చేస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కృపను బట్టి నీ జీవితంలో మేలు జరిగించే దేవుడు కనుక నీ జీవితంలో అయ్యా నీ కృప నాకు చాలును. యాకోబు గారు అంటున్నారు, అప్పటి వరకు అయ్యా నాకు జ్యేష్ఠత్వం వస్తే చాలును, అయ్యా నాకు ఆస్తి వచ్చే చాలును, మరొకటి వస్తే చాలును, నా తండ్రి ఆశీర్వాదాలు ఉంటే చాలును, నా తల్లి సపోర్ట్ ఉంటే చాలును. ఈరోజు కూడా మనం చాలా వరకు కూడా ఇదిగో రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి, నాకు వ్యాపారం ఉంది, ధనం ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, మరొకటి ఉంది, చాలా రకాలు అనుకుంటున్నారు. కానీ మనిషి నీ కృప నాకు చాలును అనుకోవట్లేదు. ప్రియులారా గమనించండి, నీ కృప ఆకాశమును అంటుచున్నది. ఓ మానవుడా, నువ్వు కోరుకోవలసింది దేవుని కృప, నువ్వు ప్రయాసపడవలసింది దేవుని కృప, నువ్వు పొందుకోవలసినటువంటిది దేవుని కృప. దేవుని కృపను నిర్లక్ష్యము చేస్తే బాధపడే రోజు ఒకటి ఉంటుంది, అది మంచితనం. ఇందాక మనం అనుకున్నాం, మనుషులు అంటారు నా మంచితనాన్ని చూసావు అని. దేవుడు అదే మాట అన్నారు. కారణం ఎందుకంటే చాలామంది ఈ మాటను ఎలా చెప్తున్నారంటే, ఆయన మాట వినకపోతే నీ దేవుడు శిక్షిస్తాడా, కఠినుడా అని. ఆయన శిక్షిస్తానని చెప్పట్లేదు, జరిగే ప్రమాదాన్ని సమాచారంగా చెప్తున్నారు. నా కుమారుడా, ఆ దారికి వెళ్ళకు, పాడైపోతావు, ఆ మార్గానికి వెళ్ళకయ్యా ఆయన చెప్తున్నాడు. నేను ఆ దారికి వెళ్ళిన వారు బాగుపడలేదు నాయనా, నా దారిలో రాకపోతే నిన్ను శిక్షిస్తానని నేను చెప్పట్లేదు. ఇక్కడ లేకపోతే నువ్వు సురక్షితంగా ఉండవు, నువ్వు సురక్షితంగా రా. తప్పిపోయిన కుమారుడు తండ్రి అంటున్నాడు, నాయనా నువ్వు బయటికి వెళ్ళొద్దు నాయనా, లోకం మంచిది కాదు. ఒకవేళ లోకం అనుకోవచ్చు, తండ్రి మాట వినలేడు, తండ్రి శపించాడు. తండ్రి ఏమీ శపించలేదు, తండ్రి వాస్తవత చెప్పాడు. నాయనా ప్రమాదకరమైన లోకం, వెళ్ళొద్దు నువ్వు, నా మాట వినని పరిగెత్తుకుని వెళ్ళి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా అంతే. దేవుని ఆజ్ఞలను పక్కన పెడుతున్న ప్రతి మనిషి అంతే. కష్టాలు పొందెచ్చుకుంటూ ఉంటారు. లోకంలో ఏదో వ్యాపారం కలిసి వస్తుందని పరిగెడతాడు, నష్టపోతాడు, మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాడు. దేవుడు చెప్పలేదా నీకు ఆ మాట? దేవుడు మాటను పెడచెవును పెడుతున్నావేమో. నీ కృప నాకు చాలు అని చెప్పేటటువంటి స్థితిలో మనం ఉండాలి. రెండవది, కృప మనలను స్థిరపరుచును. జాగ్రత్తగా గమనించండి. ఆ కృప ఏం చేస్తుందట? కృప ఏదో ఈదురుగాల్లోకి వచ్చేళ్ళదట. కృప సస్టైన్. కృప మనతో ఉండి 94వ సంకీర్తన 18వ ఆచరణాన్ని మనం చూస్తే
94వ సంకీర్తన. నా కాలు నా కాలు జారిన నేను అనుకొనగా నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఏం చేస్తున్నట్టండి? నీ కృప నన్ను నీ కృప నన్ను బలపరుచుచున్నది. కృప అలా వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయేది కాదట. కృప నిన్ను బలపరిచేది, కృప నిన్ను ఆయుత్తపరిచేది, కృప నువ్వు కృంగిపోతున్న వేళ ఆదరణ చూపించేటటువంటిది, కృప నువ్వు నడవలసిన మార్గాన్ని బోధించేది. యాకోబుతో చెప్తున్నారు, యాకోబా నువ్వు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళయ్యా, యాకోబా నిన్ను విడువను ఎడబాయను, నిన్ను పేరు పెట్టి పిలిచానయ్యా. ఈరోజు దేవుడు గర్భములో రూపింపబడక మునిపే నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు. తన మహిమ కొరకైనటువంటి ప్రజలు పడిపోయినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన కృపచేత మరలా లేవనెత్తాలని, ఆయన ఆదరించాలని చూస్తూ ఉన్నారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే కృప మన అవసరాలకు సరిపోయినటువంటిది. మానవ అవసరాలు, ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, శ్రద్ధగా వినండి. మానవ అవసరాల్లో మనిషి అన్ని అవసరాలు గుర్తించాడు. ఆహారపు అవసరాన్ని గుర్తించాడు, వస్త్రపు అవసరాన్ని గుర్తించాడు, తన పేరు ప్రఖ్యాతులను గుర్తించాడు, మరొకటి గుర్తించాడు, ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా తినాలో తెలుసు, అన్నీ తెలుసుకున్నాడు మనిషి కదా. ఎంత నాణ్యంగా తినాలో, ఎంత నాణ్యంగా జీవించాలో తెలిసిన వాడుగా ఉంటున్నాడు. కానీ మనం అంతవరకే జీవితం జీవిస్తే లోకంలో ఉండేవారికి మనకి వ్యత్యాసం ఏముంది? ఆ కృప అదే తెలియపరుస్తుంది. అయ్యా, ఈరోజు నీ జీవితం అనేది కేవలం ఇంతవరకే కాదు నాయనా, మోసపోతావు. ఇంతవరకే జీవిస్తే, ఇంతవరకే జీవితం అనుకుంటే, వీటి కొరకే ప్రయాసపడితే మోసపోతావు నాయనా. రాబోయే తీర్పులో నిన్ను తప్పించేవాడు ఉండడు నాయనా. కృప పని చేస్తుంది. కృప, ఈ కృప మన అవసరాలను తీర్చేటటువంటిది. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన దేవుని కృప మన ఎడలు పనిచేస్తుంది. ప్రియులారా గమనించండి, మనం ఒకవేళ ఏది అడుగుతున్నామో కొంతవరకు అడుగుతున్నావేమో, కానీ అంతకు మించినటువంటి స్థితిని దేవుని కృప మనకు కలగచేస్తుంది. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటికీ కూడా కృపను పొందుకోలేదేమో, లోకం చెప్పినట్టుగా ఒకవేళ కృప అంటే ఆశీర్వాదం అనుకుంటున్నావేమో, కానీ కృప నిన్ను నడిపించేటటువంటిది, కృప నిన్ను జీవింపచేసేటటువంటిది, కృప నిన్ను పరిశుద్ధునిగా మార్చేది, కృప నీలో పశ్చాత్తాపము కలగచేసేది, కృప ఇంకా నువ్వు జీవింపు చేసి పాపానికి దూరం చేసి దేవునికి దగ్గర చేసి నిత్యత్వానికి నడిపించేది. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము చివరిగా 21వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువైన యేసు కృప, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. పరిశుద్ధులకు తోడైయుండును ఎవరికి తోడై ఉంటుందటండి? పరిశుద్ధులకు. ప్రియులారా, దేవుని కృప నీ జీవితంలో ఉండాలి. దేవుని కృప నీ సంఘంలో విస్తారంగా ప్రవహిస్తుంది. అది నీ కుటుంబానికి తీసుకువెళ్ళాలి. నీ బిడ్డల మధ్య, నీ కుటుంబాల మధ్య నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ ఆ కృప నిన్ను విడిచిపోవట్లేదు. ఎందుకో తెలుసా? ఒక పరిపూర్ణతకు నడిపించటానికి, ఒక పరిశుద్ధమైన జీవితంలో లోకానికి ఉప్పుగా, వెలుగుగా, మాదిరిగా నువ్వు ఉండాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. ఆ రీతిగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. ఈరోజు సగటు క్రైస్తవులుగా, ఆధునిక క్రైస్తవ జీవితాల్లో, ప్రాస్పరిటీ థియరీలో దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించారు, ఎంత కలిగించారు అనేటువంటి వరకే ఆగిపోతున్నాం. కానీ కృప పనిచేసేటటువంటి రీతిలో, అయ్యా నా జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి, ఆయన మహిమ కొరకే నేను జీవించాలనేటువంటి ఆ లక్ష్యాన్ని మర్చిపోతుంటే కృప నిన్ను మరలా ప్రేరేపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కృప నిరర్ధకం చేస్తున్నావేమో, ఇంకా రక్షణ పొందలేదేమో, ఇంకా ఒకవేళ దేవునికి ఆయాసకరమైన జీవితంలో జీవిస్తున్నావేమో, ఆయన కృపతో నిన్ను పిలుస్తున్నారు, ఆయన కృపతో నిన్ను ఆహ్వానిస్తున్నారు. కృప నిన్ను ప్రేరేపిస్తుంది. కృప నిన్ను నూతనమైన పురుషునిగా మార్చడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ ప్రాచీన స్థితిలో నేను ఉండిపోయేవేమో, కృప నిన్ను విడిచిపెట్టదు. కృప నిన్ను మార్పుకు నడిపించే వరకు కూడా నీతో వాద్యమాడుతుంది, నిన్ను మనస్సాక్షితో గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. ఈరోజు వాక్యరీతిగా మాట్లాడుతుంటుండగా నీ హృదయంలో తలపోసుకోవాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నీ దాసుని ద్వారా, నీ సహవాసంలో నీ వాక్యం వినే ప్రతిసారి కూడా, అయ్యా నీ కృప చొప్పు నాతో మాట్లాడుతున్నా, కానీ నేను ఇంకా మార్పు చెందట్లేదయ్యా, నీ కృప చొప్పు నన్ను
నీ ప్రత్యక్షత నాకు తెలియపరుస్తున్నావయ్యా, నిర్లక్ష్యం చేస్తున్నాను. నీ కృప నన్ను మార్చాలి. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టుగా నా జీవితం మార్చబడాలి. నేను నీ బిడ్డగా, నీ కుమార్తెగా, కుమారుడిగా ఉంటున్నాను, కానీ మార్పుకు దూరంగా ఉంటున్నానేమో. నీ కృపే కదయ్యా నన్ను ఇంకా జీవింపచేస్తున్నావు. నీ సన్నిధిలో ఒకవేళ నీకు ఆయాసం తెచ్చే బిడ్డగా ఉంటున్నప్పటికీ కూడా నన్ను నడిపిస్తున్నావు అంటే నీ కృపే కదా. ప్రియులారా, గమనించండి, దేవుని కృప దీర్ఘశాంతముతో కూడుకున్నటువంటిది. ఆ దీర్ఘశాంతంతోనే మనం మనుగడ సాధిస్తున్నాం. అనేక సార్లు దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉండి కూడా ఈరోజు చక్కగా ఆహారాన్ని భుజిస్తున్నాం, ఆయన వసతులు పొందుకుంటున్నాం. ఆయన వేసినటువంటి భూమే, ఆయన ప్రకాశింప చేయమన్నటువంటి సూర్యుడే మన మీద ప్రకాశిస్తున్నాడు. ఆయన వీచమన్న గాలే, ఆయన వీచిన గాలే మనం శ్వాసిస్తున్నాం. ఆయన ప్రవహింప చేసిన నీళ్లనే మనం తాగుతున్నాం. ఆయన కృప లేనిదే ఒక్క క్షణం కూడా మానవ మనుగడ సాధించలేదు. ఏ వ్యక్తి అయినా సరే, దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయలేదన్నవాడు ఎవరైనా చూపించండి. ఒక్క క్షణం బ్రతికే వాళ్ళని చూపించండి. కొద్దిసేపు ఊపిరి పీల్చకుండా ఉండమనండి. దేవా, నీవు ఇచ్చినటువంటి ఇదిగో ఈ ఆక్సిజన్ నాకు వద్దయ్యా, నేను పీల్చను అనమనండి. అయ్యా, నువ్వు ఇచ్చినటువంటి భూమి మీద నిల్చొనయ్యా, నువ్వు ప్రకాశింపజేసిన సూర్యుని ద్వారా కలిగేటువంటి ఆహారమే కానీ, జీవమే కానీ నాకు వద్దని చెప్పమనండి. ఇంత కృప మనల్ని ఆవరించి ఉండగా, ఇంత కృప మనం చూస్తూ ఉంటుండగా దేవుని యొక్క చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. విశ్వాసంలో చల్లారిపోయావా? రక్షణ పొందిన నాటి నుంచి ఈనాటికి నీ అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది? ఒకవేళ తొలి ప్రేమ కోల్పోయావా? నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన కృప చొప్పున మరలా నువ్వు ఉజ్జీవింపబడాలి. ఆయన కృప చొప్పున నీవు వెచ్చగా ఉండాలి. ఆయన కృప చొప్పున ఈ తొలి ప్రేమను పొందుకోవాలి. కోల్పోయినటువంటి రక్షణానందాన్ని మరలా పొందుకోవాలి. అంగలార్చాడు దావీదు, అయ్యా, ఈ లోకంలో నేను ఏది లేకపోయినా బ్రతుకుతాను, కానీ నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేను. ఆ సన్నిధిని నాకు మరలా దయచేయమని దావీదు అంగలార్చాడు. అందుకే దావీదు పాపం చేసినప్పటికీ నీతిమంతుడిగా, దేవుని హృదయానుసారుడిగా ఎంచబడ్డానికి గల కారణం ఏమిటంటే, ఆ కృపను ఆయన సార్థకత చేసుకున్నాడు, దానిని సద్వినియోగపరుచుకున్నాడు. దేవుడు ఏ రీతిగా ఆలోచన చేస్తారో తాను కూడా అదే రీతిగా ఆలోచన చేసి ఆ యొక్క పాప క్షమాపణ పొందుకున్నారు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో కృప ఎల్లవేళలా పనిచేస్తుంది. ఒకవేళ మనమే తదనుగుణంగా పని చేయట్లేదు, మనమే స్పందించట్లేదు, మనమే రియాక్ట్ అవ్వట్లేదు, మనమే జవాబు చెప్పట్లేదు, మనమే మార్పు చెందట్లేదు, మనమే చల్లారిపోతున్నాం, మనమే వెనుకబడిపోతున్నాం. కృప ఎప్పుడు కూడా వేగంగానే పనిచేస్తుంది. కృపను పని చేసుకున్న వారిగా ఉందాం. ప్రియులారా, దేవుడు తన కృప చేత మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్య ఫలింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, జీవార్థమైన మాటల చేత నాతో మాతో మాట్లాడారయ్యా. అవునైనా, నీ కృప జీవము కంటే ఒత్తుదయ్యా. ఇదిగో నైనా, ఆ ఉత్తమమైనటువంటి ఆ కృపను మేము పొందుకోవటానికి మేము అడగకనే, యోగ్యత లేకనే మాకు అనుగ్రహిస్తున్నారు. అయినప్పటికీ నిరర్ధకం చేస్తున్నారేమో అయ్యా. ఇదిగోనైనా మేమందరము మారు మనసు లేని వారు, రక్షణ లేని వారు ఎవరున్నా నాయనా, ఇప్పుడే మీ కృపను బట్టి రక్షణ పొందుకోవటానికి కృప దయచేయండి. చల్లారిపోయిన వారు, వెనుకంజ వేస్తున్నటువంటి వారు అయ్యా, ప్రతి వారిని ఉజ్జీవింపచేయండి అయ్యా. ముఖ్యంగా ఈ యొక్క సహవాసము 25వ వార్షికోత్సవ రక్షణ సువార్త సభలలో ఉంటుండగా, ఇదిగో నాయన, రాగల దినాల్లో కూడా నాయన బలమైన శక్తి కలిగినటువంటి సందేశాల ద్వారా సంఘాన్ని, అలాగే పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా స్థానిక దైవజనులను దీవించేడంతల ఆత్మతో నింపి వారి ముఖాంతరములోంచి శక్తి కలిగినటువంటి నాయన మీ సందేశాన్ని, మీ స్వరాన్ని ప్రాంతంలో వినిపింపచేయమని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం అండి. మొదటి రోజు ఈ యొక్క రక్షణ సువార్త సభల ద్వారా తన దాసులను నిలబెట్టుకుని మరి దేవుడు మరి మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మరి ఎంతో భారభరితమైన పరిచయం ఉన్నప్పటికీ వారు సమయాన్ని తీసుకుని మరి మన మధ్యకు వచ్చి చేసిన పరిచయం బట్టి వారికి ప్రత్యేక వందనాలు.
దేవుడు వారి పరిచయం ఇంకా బహుగా దీవించి ఆస్వాదించి అనేకమైన స్థలాలలో అనేకులకు దీవునికరంగా ఉన్నట్లుగా మనందరి ప్రార్థనలు వారి కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతినిధులారా, మనము అనేకమైన సువార్త సభలలో పాలు పంచుకుంటున్నాము, అనేకమైన సందేశాలు వింటా ఉన్నాము. దేవుడు సేవకుల ద్వారా అనేకమైన సందేశాల ద్వారా మనను మరి నడిపిస్తున్నప్పటికీ తిరిగి మనము యథావిధమైనటువంటి జీవితాన్ని జీవించే